ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి మనకి 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎగ్ అన్నమాట. సో అండం అనేది ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ 7 పారామీటర్స్. మూడోది ఏంటంటే యుటరస్, గర్భసంచి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కలాగా సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందరికీ ఒకటే సక్సెస్ రేట్ ఉండదన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఫిమేల్స్లో ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి మేల్స్లో ఇష్యూస్ ఉంటాయి, ఇంకొంతమందికి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా కొన్ని ఇంప్లాంటేషన్లో అంటే బేబీ అతుక్కోవడానికి యుటరస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ పేషెంట్కైనా మినిమం ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇండివిజువలైజ్డ్గా మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. నెలసరి రెగ్యులర్గా వస్తున్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఇది చాలా మంది కపుల్స్ అడిగే కామన్ క్వశ్చన్ అండి. సో చాలా మంది పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటే ఓవులేషన్ అవుతుంది కదా మేడం, ఆయన ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అడుగుతారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓవులేషన్ అవుతుంది. బట్ అది మనం స్కాన్స్లో కానీ ఏదైనా టెస్ట్ ద్వారా కానీ చూడకుండా డెఫినెట్గా ఓవులేషన్ అవుతుంది అని కన్ఫర్మ్ చేయలేము. అండ్ ఈవెన్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సార్లు ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు అనమాట. దీన్ని యానోవులేషన్ అంటాము. సో అలా ఏమైనా అవుతుందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. డెఫినెట్ గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే చాలా మంది మనకి పీసీఓడి ప్రాబ్లమ్ తో వస్తూ ఉంటారు. సో పీసీఓడిలో ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఓవులేషన్ అనేది జరగకుండా డిలేడ్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చి మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంటుంది. డెఫినెట్ గా ఇలా ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చి మేడం పీరియడ్స్ కోసం ట్రీట్మెంట్ చేయండి, పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాము అని అంటారు. బట్ దీంట్లో ఏంటంటే మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఇచ్చే ఓసీ పిల్స్ వల్ల కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఓసీ పిల్స్ యూజ్ చేసే సైకిల్లో. సో వీళ్ళు ఏంటంటే సైమల్టేనియస్గా మనకి ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ తీసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఓసీ పిల్స్ వాడి సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యాకే మనం ఎగ్ స్టిమ్యులేట్ చేయాలి అట్లా ఏం ఉండదన్నమాట. సో వాళ్ళు ఓసీ పిల్స్ యూజ్ చేసే కన్నా మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి కాకుండా ఎగ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ తీసుకుని ఓవులేషన్ ఇండక్షన్ మెథడ్లో వీళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఎంబ్రియో గ్లూ అంటే ఒక గమ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఎంబ్రియో గ్లూ అంటే మీడియం అన్నమాట. సో నథింగ్ బట్ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అన్నమాట. సో జనరల్గా ఈ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది ఎక్కడ చూస్తామంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అనేది మనకి ఫామ్ అయి యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు మనకి ఈ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది అధిక మోతాదులో చూస్తూ ఉంటాం. సో దీని రోల్ ఏంటి అంటే ఇట్ ఎయిడ్స్ ఇన్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ని మనం ఒక మీడియా రూపంలో మనం ప్రొవైడ్ చేసేదాన్ని ఎంబ్రియో గ్లూ అంటారు. సో జనరల్గా ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఎవరికి చేస్తూ ఉంటాం, ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటాం అంటే సో నాట్ ఓన్లీ అంటే లైక్ చాలా వరకు మనం ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా మందికి డెఫినెట్గా సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్గా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రికమెండ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇది డే 3 బేబీస్కి ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు, లేదా డే 5 బేబీ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఐయుఐ సైకిల్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. మరి ఐవీఎఫ్ సైకిల్ అనేది ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అని మనం చూసినట్టయితే ఇప్పుడు ఎప్పుడైతే ఐయుఐ సైకిల్స్ రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నాయో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటి కేసెస్ లో మనకు ఐయుఐ సైకిల్ ఫెయిల్ అయ్యాక కమింగ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు స్కాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రోజు స్కాన్ లో ఫాలికల్ నంబర్స్, ఫాలికల్ సైజెస్ అంతా ఫేవరబుల్ గా ఉంది, ఎండోమెట్రియం ఫేవరబుల్ గా ఉంది అన్నట్టంటే మనం అదే సైకిల్లో ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఐయుఐ రిపీటెడ్ గా ఫెయిల్ అవ్వడం వల్ల ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారో మనము స్కాన్ అనేది చూసుకొని దాన్ని బట్టి ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి ఫేవరబుల్ గా ఉందా లేదా డిసైడ్ చేసి సైకిల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెజనల్ డిశ్చార్జ్ అండి. వెజనల్ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అది నార్మల్గా థిక్ డిశ్చార్జ్ కాకుండా థిన్గా డిశ్చార్జ్ అవ్వడము, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ కొంచెం ఎక్కువగా డిశ్చార్జ్ జరగటము అనేది ఉంటుంది. ఇది ఫౌల్ స్మెల్లింగ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇటువంటి టిపికల్ ఇన్ఫెక్షన్ సైన్స్ లాంటివి ఏమీ ఉండవు వీటిల్లో. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ కొంచెం హెవీగా ఉండడము, టెండర్గా ఉండడము అనిపిస్తుంది. నెక్స్ట్ లోవర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అండ్ బ్లోటింగ్ అనేది కొంతమంది విమెన్లో మనం నోటీస్ చేస్తాం.
ఇది కాకుండా లిబిడో సెక్షువల్ డిజైర్ అన్నది ఇంక్రీజ్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేసల్ బాడీ టెంపరేచర్ ఒక 0.5 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ సెల్సియస్ వరకు కూడాను మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, మీకు సైకిల్స్ బట్టి మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు 28 డేస్ 30 డేస్ 35 డేస్ అలా ఉంటే మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ -14 డేస్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో -14 డేస్ చేసుకున్నట్లయితే మీ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది మనకి తెలుస్తుంది.